పుట్నాల పప్పు, ఆవాలు, ఇంకా బేకింగ్ సోడా కోసం వెతికాను. ఫైనల్లీ అది కూడా దొరికేసింది. ఆల్ 3 ఐటమ్స్ తీసుకుని మేము ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్కి వెళ్ళాము. ఆ సెక్షన్ చూసారు కదండి, వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా. ఆ నెక్స్ట్ మనకి డిమార్ట్లో పై సెక్షన్ ఏముంటుంది, ప్లాస్టిక్ కుక్వేర్ సెట్ అలాగే నాన్ స్టిక్ వేర్ ఉంటాయి కదా. సరే అనేసి ఆ సెక్షన్కి వెళ్దామని మీ అన్నయ్య గారిని రమ్మన్నాను అనమాట. అయితే ఆయన ఏమో వద్దమ్మా అని చెప్పి నువ్వు ఒకదాన్ని వెళ్ళి సెలెక్ట్ చేసుకో అని చెప్పారు. బేసిక్గా ఆయనకి ప్లాస్టిక్ సెక్షన్ అంటే చాలా ఇష్టం అండి. వస్తే అనవసరంగా అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చు అయిపోతాయి, అనవసరంగా తెలియకుండా ఏదో కొనేస్తాము అనేసి ఆయన రానన్నారు. నేనేంటంటే బేసిక్గా నేను ఒక్కదాన్ని షాపింగ్ చేయలేను, అంటే ఇది చిన్నదా పెద్దదా అని లాక్కుంటూ పీక్కుంటూ ఉంటాను. సో టైం వేస్ట్ ఎందుకని మీ అన్నయ్య గారిని రమ్మన్నాను. నిజంగా కూడా సిచ్యువేషన్ అలాగే అయింది. సో ఇంకోటి ఏంటంటే తమ్నైల్ చూసారు కాబట్టి మీకు తమ్నైల్లో సగం అర్థమైపోయి ఉంటుంది. ఒకటి ఫైనల్గా మర్చిపోయానంటే అది ఏం మర్చిపోయాను అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో అప్పటిదాకా స్కిప్ కొట్టకుండా మొత్తం వీడియో అంతా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్పాను అని. ఓకేనా? షాపింగ్కి వెళ్ళాం. మేము వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళామండి డిమార్ట్కి. ఏంటంటే అప్పటికప్పుడే మా అమ్మాయి వాళ్ళ డాన్స్ టీచర్ సడన్ క్లాస్ పెట్టారు. ఏంటంటే దానికి March 16th డాన్స్ ఎగ్జామ్ ఉందన్నమాట, PP1. ఇవాళ షార్ట్స్లో చెప్పాను, చూడకపోతే చూడండి. సో ఆ ఎగ్జామ్కి రిలేటెడ్ రివిజన్ చేయించాలి, థియరీ ప్రాక్టికల్స్ చేయించాలి అని చెప్పి అప్పటికప్పుడు రమ్మని చెప్తే మళ్ళీ దాన్ని అప్పటికప్పుడు దింపేసి మళ్ళీ అది వచ్చేంత వరకు వెయిట్ చేసి జున్నుగాడిని దానికి అప్పచెప్పి జున్నుని తీసుకువెళ్ళి క్లినిక్కి వెళ్ళి వాడికి కావాల్సిన ఐటమ్స్ నీడ్స్ తీసుకున్నాం అనమాట. ఇప్పటిదాకా వాడికంటూ ఒక బౌల్ అని ఏమీ లేదండి. ఇంట్లో ఉన్న ఏవేవో పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ టబ్బుల్లో వాటిల్లో ఫీడ్ చేసామన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం వాడికి మంచి బౌల్ ఒకటి తెచ్చారు వాళ్ళ నాన్నగారు. ఇదేనండి, ఇది వచ్చేసి చాలా పెద్దదైపోతుందని నా ఫీలింగ్, లేదు కరెక్ట్గా సరిపోతుంది అని మీ అన్నయ్య గారి ఫీలింగ్. మీకేమనిపిస్తుంది అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో ఇది తీసుకున్నారనమాట. మీకు ఒకటి తెలుసా అండి, ఇది కొని అంటే లాస్ట్ సండే, ఈరోజు వెనస్డే కదా, ఇప్పటిదాకా నేను ఈ బౌల్ వీడికి అసలు పెట్టనే లేదనమాట. అంటే ఈ బౌల్లో వాడికి అసలు ఫుడ్ అనేది పెట్టలేదనమాట. ఏంటి అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించిన తర్వాతే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను కొన్న ప్రతి ఐటమ్ కూడా నేను అలా పక్కన ఉంచుకున్నాను అనమాట. మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ముందు నా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించిన తర్వాతే వాడికి స్టార్ట్ చేద్దామని ఇలా పక్కన ఉంచాను. సో ఈ బౌల్ పెద్దదవుతుందా చిన్నదవుతుందా అనేది కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి, అర్థమైందా? అండ్ నెక్స్ట్ వాడికి బోన్స్ ఒకటి తీసుకున్నారు అదే మీ అన్నయ్య గారు. ఏంటంటే ఇదివరకు అంటే అసలు ఒక్క బోన్ 3 to 4 daysలో తినేవాడు. అలాంటిది ఇప్పుడు అసలు అరగంటలో కానిచ్చేస్తున్నాడు అనమాట. మధ్యలో కేజ్లో ఉంటాడు కదా, వాడికి ఏంటి సగం కోపం, తోచక సగం తినేస్తూ ఉంటాడు, సగం కంప్లీట్ చేసేస్తాడు. మిగతా సగం ఏమో వాడికి ఆడుకోవడానికి వాళ్ళ అక్క ఉండదు అని చెప్పేసి కోపంతో ఇంకో సగం కంప్లీట్ చేసేస్తాడు అనమాట. ఇంకొక టాయ్ ఒకటి తీసుకున్నాము. ఆ టాయ్ వాడికి ఎంత ఇష్టం అంటే ఫస్ట్ ఆ టాయ్ సెలెక్ట్ చేసింది మా వదిన అనమాట. వాళ్ళు మా అన్నయ్య వదిన కూడా పెట్ పేరెంట్స్ అనమాట. పెట్స్ అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళకి బాండింగ్ పెంచుకోవడం అనేది అలవాటు చేసుకున్నాను, కింద పైన పడుతూ లేస్తూ. ముందు షార్ట్స్లో కూడా చెప్పాను, చూడకపోతే మీరు ఆ షార్ట్స్ చూడొచ్చు. మా పప్పి చిన్నగా ఉన్నప్పుడు చెప్పాను వీడంటే నాకు భయం అది ఇది అని, కానీ నేను ఎట్ లాస్ట్ వాడితో బాండింగ్ అనేది ఏర్పరచుకున్నాను అనమాట. సో అలా వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా పెట్ పేరెంట్స్, వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. సో వీడి మీద ప్రేమతో మా వదిన సెలెక్ట్ చేసింది ఆ బొమ్మని. వాడేం చేశాడు, బొమ్మ సౌండ్ వస్తుంది కదండి, చిన్నపిల్లలకి ఉంటాయి కదా కీచ్ అనే సౌండ్, చాలా రోజులు ఆడుకున్నాడు. తర్వాత అందులో ఉన్నది ఎప్పుడు ఆ బటన్ తినేసాడు తెలియదండి, తినేసాడు అనమాట. ఇంకా దాన్ని తినేయడమే కాకుండా మనం యాపిల్ని 4 sides చాక్తో ఎలా కట్ చేస్తామో అలా దాన్ని చీల్చేసాడు అనమాట ఆ బొమ్మని. సరే వాడికి అది అంటే చాలా ఇష్టము, సరే ఇష్టపడుతున్నాడు కదా అని ఇంకొక టాయ్ సేమ్ అదే తెచ్చామన్నమాట, పంకిన్. నేను ఇప్పుడు తర్వాత పిక్చర్ పెడతాను చూడండి, ఓకేనా? సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన థింగ్ ఏంటంటే నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ అనమాట. ఇది ఇది మూకుడు అనమాట. నాకు చాలా ఇష్టము. అంటే నేను చేసే మంచూరియాస్, నేను చేసే ఏ ఐటమ్ అయినా నాన్ స్టిక్లోనే చేస్తాను. ఏంటంటే మీ అందరికి కూడా తెలిసిన విషయమే కదా, నేను గొప్పగా చెప్పక్కర్లేదు. ఏది కూడా మనకి అడుగున ఉండిపోకుండా పైకి ఈజీగా వచ్చేస్తుంది. నేనేంటంటే బేసిక్గా మంచూరియాస్ కానీ కేక్స్ అయినా అన్ని ఇందులో బేక్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నా దగ్గర ఒకటి ఉంది ఆల్రెడీ, నేను చేసిన పిచ్చి పని వల్ల అది పుట్టిందనమాట, పాడైపోయిందనమాట. ఏంటంటే
లాస్ట్ షార్ట్స్లో చెప్పాను, వైజాగ్ నుంచి మా బాబాయ్య తమ్ముడు వచ్చారని చెప్పాను కదా. ఆ షార్ట్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ వీడియోలో ఆ కింద లింక్ పెడతాను చూడండి, ఓకేనా. సో అప్పుడు యూజ్ చేశాను, అనుకోకుండా కేక్ బేక్ చేసేటప్పుడు కింద వైర్ స్టాండ్ పెడతాం కదండి, ఎంతసేపు కేక్ బేక్ అవుతుందా లేదా అని చూసాను తప్ప దాని కింద పెట్టిన వైర్ స్టాండ్కి ఉన్న ప్లాస్టిక్ బేస్ కరిగిపోతుంది అనేది నేను చూడలేదన్నమాట. నేను చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్ల దానికి ఉన్న ప్లాస్టిక్ అంతా మెల్ట్ అయిపోయి దీనికి అంటుకుపోయింది అనమాట, పాత నాన్ స్టిక్ దానికి. సరే అని ఉట్టి పుణ్యానికి అది పడేశాను. అది కనుక మంచిగా ఉండుంటే ఇది కొనేదాన్ని కాదు, అది ఇంకొక ఈజీగా 2-3 years వాడేదాన్ని. సో అందుకని తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను వాడలేదండి. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్, మీకు చూపించే ప్రతి ఐటమ్ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేద్దాము అనేసి ఇప్పటిదాకా ఉంచాను. సండే షాపింగ్ చేస్తే ఈరోజు వెనస్డే షూట్ చేస్తున్నాను నేను. ఇప్పటి వరకు నేను అలాగే ఏ ఐటమ్ కూడా వాడలేదండి. సో చూసారా, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ మామూలుగా ఉండదు అనమాట. ఎంతైనా మీరు నా వెల్ విషర్స్, అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. ఓకే, ఇది ఒక ఐటము. తర్వాత వచ్చేసి ఈ ఫుడ్ వ్రాప్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా నా దగ్గర ఉన్నాయండి, కానీ అదేంటంటే మనకి యాడ్స్లో చూపించినట్టు ఇలా బేసిక్ మంచి వైడ్గా వస్తాయి చింపితే అని అంటారు కదా, నాకు అలా రాలేదు. బేసిక్గా నేను పిచ్చి ప్రోడక్ట్ కొనుంటాను, అందుకని డిమార్ట్లో 1+1 ఆఫర్లో తీసుకున్నాను. బేసిక్గా నేను కేక్స్, ఇంకా ఐస్ క్రీమ్స్, తర్వాత చాలా చేస్తాను, చెప్పాను కదా హోమ్ బేకర్ అని. సో వాటికి ఇది యూజ్ అవుతుందేమో అనేసి 1+1 ఆఫర్లో కొన్నాను అనమాట. ఇది ఒకటి. ఇవి కూడా చూడండి మీరు, ఫుల్ ప్యాక్తో ఉన్నాయి. ఇవి కూడా నేను ఓపెన్ చేయలేదు, ప్రతిదీ కూడా నా వ్యూవర్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించాకే వాడదామని అలా ఉంచాను అనమాట. సో ఇది. నెక్స్ట్ మా పాప గురించి చెప్పాలండి. మా పాప నెంబర్ 1 OCD క్యాండిడేట్ అనమాట. అప్పటి నుంచో చెప్తుంది తనకు ఒక సోప్ పెట్టుకోవడానికి ఒక సోప్ బాక్స్ కొను అని చెప్పేసి. నేను అన్నాను ఉన్నవి వాడుకోవే అంటే, ఇలా స్పెషల్గా మూతున్నవి, క్లోజ్డ్గా ఉన్నవి కావాలమ్మా అని చెప్పింది. ఏంటి స్టోరీ అంటే, బేసిక్గా మా పాప OCD క్యాండిడేట్ అనమాట. ఎంత OCD అంటే ఈ వీడియోలో చెప్పి అర్థం కాదండి, దానికంటే ఇంకో స్పెషల్ బ్లాగ్లో ఎప్పుడో చెప్తాను నేను, ఓకేనా. సరే, కావాలి అంటే ఆడపిల్ల పింక్ కలర్ కదా అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నారు వాళ్ళ నాన్నగారు. ఇది ఒకటి తీసుకున్నానండి. తర్వాత మన కిచెన్ ప్లాట్ఫామ్స్ క్లీన్ చేసుకోవడానికి చిన్న మాప్ స్టిక్ లాంటివి తీసుకున్నాను. యాక్చువల్గా ఇంకొకటి ఉంది నా దగ్గర, ఇది మా వారి కారు కోసం అని కొన్నాను, మీ అన్నయ్య గారి కారు కోసం అని. ఆయన వాడింది లేదు, పెట్టింది లేదు చూడండి. ఇంకా ఆయన ట్యాగ్ కూడా, ప్రైస్ ట్యాగ్ కూడా తీయలేదన్నమాట. సరే కార్లో ఒట్టిగా పడి ఉండడం ఎందుకని చెప్పి మనం వాడేసుకోవచ్చు కదా ఇంట్లో అని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట. అండ్ ఆయన కూడా ఒక చిన్న సోప్ పెట్టుకోవడానికి తీసుకున్నారండి. అండ్ ఫైనల్లీ ఇందాక మీ అన్నయ్య గారిని అన్నా నేను స్టార్టింగ్లో, ఆయన ప్లాస్టిక్ సెక్షన్లో ఆగలేరు అనేసి. ముందు అసలు ఆయన కంటే నేను ఆగలేకపోయాను ఫర్ ద ఫస్ట్ టైం అండి. ఇంకా అంతా కొనేసిన తర్వాత ఓ పక్క నుంచి డిమార్ట్ వాడేమో టైం అయిపోయింది రావాలి, కౌంటర్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పి వాళ్ళు గోల పెడుతుంటే, అండ్ లాస్ట్ మూమెంట్లో నాకు ఈ డబ్బా కనిపించింది. ఎంత ముద్దుగా ఉందో, నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఏంటంటే చూసిన వెంటనే మైండ్లో స్ట్రైక్ అయింది ఏంటి అని అంటే, ఇడ్లీ బ్యాటర్స్ కానీ దోశ బ్యాటర్స్ కానీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. నేను తీసుకోవాలా వద్దా అని చూస్తుంటే మీ అన్నయ్య గారు తీసుకు ఏముంది ఒక చిన్న డబ్బాయే కదా అన్నారు. సరే అనేసి ముచ్చట చూసి మీ అన్నయ్య గారు కొనేసారనమాట. ఇలాంటి డబ్బా తీసుకున్నాక నాకు మా వదిన గురించి వచ్చింది, తనకు కూడా ఇలాంటివంటే ఇష్టం అనమాట. తనేంటంటే పువ్వులు అవన్నీ స్టోర్ చేసుకుంటుంది. నేనేంటంటే ఏమైనా తినుబండారాలు, వేయించుకున్న అప్పడాలు కానీ, దోశ కానీ, ఇడ్లీ బ్యాటర్స్ పోసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అండ్ ముద్దుగా ఉందని కొనేసాను అనమాట. సో ఇది ముద్దుగా ఉంది కదండి, నాకు నచ్చిన ఏకైక ముద్దుగా ఉన్న ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇది కొనేసుకున్న తర్వాత అంతే, ఇవి కొనేసుకున్నాము. అండ్ డీమార్ట్కి వచ్చే ముందు మా అమ్మాయి కండిషన్ అనమాట, గ్రాసరీస్ కొనకపోయినా ఆవిడ గారికి మస్ట్ అండ్ షుడ్ ఒక ఐటెం కొనాలండి. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, మేము ఎవ్రీ మంత్ డీమార్ట్కి వచ్చినప్పుడు ముందు తనకు అది కొన్న తర్వాత మేము గ్రాసరీస్ షాపింగ్ చేయాలి. సో అదేంటి అని మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయినా కానీ నేను చెప్పేస్తున్నాను, అదేనండి చీజ్ పాప్కార్న్. బయట కౌంటర్స్లో అమ్ముతారు కదా, ఎంత ఇష్టం అంటే ఎప్పుడు ప్రతి నెల గ్రాసరీస్కి మేము గ్రాసరీస్ కొనకపోయినా ముందు ఆవిడ గారికి అది తీసేసుకోవాలన్నమాట. సో మేము దాన్ని ఒక చిన్న ట్రెడిషన్ కింద పెట్టాము. పాపం అంతకు మించి ఇంకేం అడగదు మా అమ్మాయి, వెరీ అండర్స్టాండబుల్ డాటర్ అనమాట. మంచిగా అర్థం చేసుకుంటుంది. ఏమైనా అడిగినా కూడా ఇది ఇప్పుడు కాదమ్మా అంటే కూడా పోలే అమ్మా అని చెప్పేసి
మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటుందండి. సో తను అడిగే ఆ ఒక్క కోరిక ఎందుకు కాదనాలి అనేసి మేము ఎవ్రీ మంత్ ఒక ట్రెడిషన్ కింద పెట్టామన్నమాట. అండ్ ఇదండి. ఇంకొక విషయం నేను వీడియో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, అసలు నేను మర్చిపోయింది ఏంటి అంటే కుకింగ్ ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి ఆయిల్ డిస్పెన్సర్ తీసుకుందాం అని అనుకున్నాను. ఏంటంటే డిమార్ట్లో చాలా మంచి మంచి క్వాలిటీస్ పెడతాడు కదా, అండ్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో పెడతాడు. సో అక్కడ తీసుకుందాం అని గంట సేపు తిరిగానండి ఆ సెక్షన్లో. ఆ ఐటమ్ మాత్రం గుర్తు రాలేదు. ఎంత పిచ్చి పని చేశానంటే ఇంటికి వచ్చేసిన తర్వాత కార్ పార్కింగ్ చేస్తుంటే నాకు ఆ ఐటమ్ గుర్తొచ్చింది. ఆ రేస్ షర్ట్ మర్చిపోయాను, అది కొనుక్కోవడం అని చెప్పి సరే అని ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి అంత ఓపిక లేదు. సరే అని నేను ఇంకా అమెజాన్లో ఆర్డర్ పెట్టేశాను. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీతో షార్ట్స్లో పక్కా చూపిస్తా అండి. సో ఇదండి ఈ రోజుకి వ్లాగ్. ఏంటంటే ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే ఆఫ్టర్ 6 months నేను ఈ వ్లాగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదటి నుంచి వ్లాగ్స్ కూడా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఏంటి అంటే స్కిప్ కొట్టకుండా మొత్తం వీడియో అంతా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు బాయ్, నమస్తే.